కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర చీప్ ట్రిక్స్ ప్లే చేశారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి నీచ రాజకీయాలకు పాల్పడ్డారు కొల్లు రవీంద్ర. రేపు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతుండగా అడ్డుకునేందుకు కుట్రలు చేశారు. మున్సిపల్ సిబ్బందికి చెప్పి ప్రజలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోకి వెళ్లకుండా కాలువపై ఉన్న ర్యాంపును తొలగించారు. ఇక పార్టీ కార్యాలయ భవనం స్వాధీనం చేసుకోవడానికి వచ్చామంటూ మున్సిపల్ అధికారులు, ఇటు పోలీసు అధికారులు హడావిడి చేశారు. దీంతో సమాచారం అందుకున్న మాజీ మంత్రి పేర్ని నాని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు అధికారులకు కోర్టు ఉత్తర్వులు చూపించాలని కోరారు పేర్ని నాని. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన పోలీసులు, మున్సిపల్ అధికారులు నీళ్లు నమిలారు. కోర్టు ఉత్తర్వులు లేకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. కుదరదు కదా సార్, మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రతిగా పెట్టడం కుదరదు సార్. కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి. పవర్ ఉంది, కరెంటు తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి, వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నేను కాదు, మీరు పిలిచారు సార్. నేను వచ్చామనండి. వాళ్ళు ఏమంటారంటే ఇంకా డిసైడ్ చేయలేదు కదా. ఎందుకు జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్గా ఉద్యోగం చేస్తున్నాడండి. మంత్రి కొల్లు రవీంద్ర మున్సిపల్ కమిషనర్పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికార మత్తులో నీచంగా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీకి తలొత్తేలా మారారని, ఆక్రమణల తొలగింపు పేరుతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు పేర్ని. టీడీపీ నాయకులను మామూలిచ్చిన వారిని వదిలేస్తూ మామూలు ఇవ్వకపోతే వారి ఆస్తులు కూలగొడుతున్నారంటూ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోకి వెళ్లే ర్యాంపును దుర్మార్గంగా తొలగించారని ఆరోపించారు. పక్కనే ఉన్న టీడీపీ నేతల ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయాలను వదిలేసి పార్టీ కార్యాలయంపై పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ర్యాంప్ అంటే ఇనప బద్ది వేసి మట్టేసి వేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చాడంటే జీతానికి, ఇక్కడికి 10,000 జీతానికి, 5-7,000 జీతానికి వచ్చాడంటే ఇక్కడికి 10 ఏళ్ల క్రితం. ఆడు అసలు అధికారులనే పోయించేస్తున్నాడు. మామూలుగా డిఎస్పీ గారు ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు, ఏదో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మట్టి వేసుకోవడం తప్ప అని అడిగాం. తప్పేం కాదు సార్, అసలు కొడతమే తప్పు మీది అన్నాడు. మట్టి వేసుకుంటున్నామండి, లోపలికి వెళ్ళాలి, లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి, తుడవాలంటే లోపలికి వెళ్ళాలి. మరి ఇంత పెద్ద కాలం ఎట్ట దాటి వెళ్తారు? లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపుని బద్దలు కొట్టి పైశాచిక ఆనందం ఇట్లా చేస్తున్నారు. ఇదే ఇంతేనా సార్? కాదండి, ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. రమ్మని హ్యాండ్ ఓవర్ చేసుకోమని అని చెప్పి మున్సిపల్ అధికారులు వచ్చారు. అబ్బాయి నాకేం తెలియదండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారికి, భాషా గారికి ఫోన్ చేశాడండి, భాషా గారు డిఎస్పీ గారికి ఫోన్ చేశారండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారు ఉన్నారు, నువ్వు వెళ్ళి అక్కడ పేరున నేను వాళ్ళందరినీ ఎరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి వచ్చేయమని చెప్పారండి. వచ్చామండి అన్నాడు. మరి పడగొట్టేయండి అన్న, ఆర్డర్ లేనిది మేమేం కొడతామండి అన్నాడు. అంటే మీరు అధికారులను ఉసుగొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడో పిరిగోడు ఎవడు లేడు. మా హక్కులకి మేము పోరాడతాం, ధర్మంగానే ఉన్నాం, న్యాయబద్ధంగానే ఉన్నాం, ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం. కమిషనర్కి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, బహుశా దగ్గరలోంచి వచ్చి ఉంటుంది. వెంటనే ఆ ఫోన్ మాట్లాడి గబగబా ప్రొక్లైన్ పిలవండి వెనక్కి అని చెప్పని జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రొక్లైన్ వెనక్కి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లోపలికి వెళ్తాకున్నటువంటి ర్యాంప్ని, అంతకుమించి వేరే మార్గం కూడా లేదు లోపలికి వెళ్తాకి, ఆ ర్యాంప్ మించి అదొకటే చిన్న ర్యాంప్, ఆ ర్యాంప్ని ప్రొక్లైన్తో పైశాచికంగా పొప్పు చేసి వెళ్ళాడు ఆయన. దాన్ని మరి మా పార్టీ ఆఫీసులోకి లోపలికి వెళ్తాకి మరి అంత నీచంగా ఒక అధికారి దిగజారి ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా, వ్యక్తులకు తొత్తుగా మారి ప్రవర్తిస్తున్నప్పుడు మరి ఏం చేయాలి? తీసుకుని మేము చిన్న ఇనప ముక్కలు వేసుకుని దాని మీద ఇనప బద్దీ వేసుకుని దాడతాకి, అదొకటే కాకుండా అవతలేపు మురుక్కాలకి పార్టీ ఆఫీస్కి మధ్యలో పెద్ద గొయ్యి పెట్టేసేసి, అసలు ఇదేం పైశాచిక ఆనందమో నాకు అర్థం కావట్లేదు. అధికారివా ఏమన్నా రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త నువ్వు చేసుకుంటే వచ్చి ఆ ఇనప బద్దీలు వేసుకుని అటు ఇటు మట్టి పోసుకున్నాం, కాలువ కట్టి ఇటు. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదా? మరి మున్సిపల్ ఆఫీస్ ముందు లేదు ర్యాంప్. ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
అధికార పార్టీ అధికారం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర చేతిలో ఉన్నటువంటి అధికారం బ్యాటరీ లైట్లో బ్యాటరీలు కొత్తగా వేసినప్పుడు ఫుల్లుగా వెలుగుతుంది. రోజు రోజు వాడుతున్న కొందికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది. అధికారులు గుర్తుపెట్టుకోండి, రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయండి, తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి, కక్షపూరితంగా ఉద్యోగం చేయబాకండి. కొట్టారు, మేము ఎక్కడ మాట్లాడట్లా, ఎందుకంటే ఉద్ధరించమని ఓటేశారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపడటం అని చెప్పి మేము ఎక్కడ రాలే. మంచి దగ్గర ఉద్ధరించు. సో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కొల్లు రవీంద్రపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. అయితే ఈ అంశం గురించి విజయవాడ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైన్లో ఉన్నారు. అశోక్, చెప్పండి. మళ్ళీ కృష్ణా జిల్లాలో కూటమిలో ఏర్పడిన నాటి నుంచి కూడా ఎస్సీ నాయకులు శ్రేణులను కూడా టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేరు నాని టార్గెట్ చేస్తూ అనేక మార్లు కొల్లు రవీంద్ర ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో రేపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదే సమయంలో యువత పోరుతో ఫీజు బోర్డుకి సంబంధించి కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో అటు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే పేరు నాని ఇబ్బంది పెట్టడానికి ఎవరైతే కొల్లు రవీంద్ర ఉన్నారో ఆయన ప్రయత్నం చేశారు. మున్సిపల్ కమిషనర్ను ఉపయోగించి పార్టీ కార్యాలయంలోకి వెళ్లకుండా ఉండేందుకు ర్యాంప్ ను తొలగించిన పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో మచిలీపట్నంలో ఏదైతే ఆక్రమణ తొలగింపులు చేపడుతున్నామంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులను టార్గెట్ చేశారు. తాజాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేశారు. ఈ ర్యాంప్ ను తొలగించడంతో పేరు నానితో పాటు వైసీపీ శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అధికారులను ఆయన ఏ కారణంతో మీరంతా ఇలాంటి ఇబ్బందులు చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించినప్పుడు వారు కనీసం సమాధానం కూడా చెప్పలేక నీళ్లు నమ్మిన పరిస్థితి కనపడుతుంది. దీంతో కొల్లు రవీంద్ర కావచ్చు, లేదంటే అధికారుల తీరుపై పేరు నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం అడ్డం పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడం సరికాదు, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి కూడా హెచ్చరించారు. తాము పూర్తిగా హక్కుల కోసం పోరాడతామని ఆయన చాలా స్పష్టంగా తన వైఖరిని తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే కొల్లు రవీంద్ర పదే ఈ తరహాలో అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతూ అది ప్రతిపక్ష పార్టీలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా బందర్లో కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.